ఇప్పుడు నేను ఇన్ని మాటలు మాట్లాడాక మీరంటారు, అందులో అతన్ని ఆరాధించే భక్తులు అంటారు, ఏం తెలుసు నీకు ఈ ధర్మం గురించి? నాకేమీ తెలియదు. పురాణాలు, ఇతిహాసాల గురించి పెద్దగా పరిజ్ఞానం లేకపోవచ్చు, కానీ ఒక ఆడపిల్లను అన్యాయంగా ఏడిపించొద్దు అన్న ఇంగితం అయితే ఉంది. ఆ విషయానికి వస్తే ఎవరిని ఏడిపించడం అనేది కరెక్ట్ పద్ధతి కానే కాదు. ఎంత తీవ్ర స్థాయికి వెళ్ళిపోయిందంటే తనకు తాను బయటికి వచ్చి చెప్పుకొని, ఆ చెప్పుకోవడం వల్ల కూడా ఆ అమ్మాయికి నష్టమే. ఎలా అంటారా, ఎన్టీవీలో న్యూస్ గురించి చెప్పారు. ప్రేమలో పడ్డారో అంతకుముందు ప్రేమలో ఉంచుకున్నారు. ఏ న్యూస్ ఎట్లా టెలికాస్ట్ చేస్తున్నారో తెలియదు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు టెలికాస్ట్ చేసేసుకున్నారు. ఆ అమ్మాయి అన్నయ్య అని పిలుస్తుంది. దాన్ని ఎలా చూడాలి? అసలు విషయం ఏంటో తెలుసుకోకుండానే టెలికాస్ట్ చేసే న్యూస్ ఛానల్స్ మధ్యలో ఉన్నాం మనం. వైఖరి ఉందో దాని మూలంగా మనుషులు బాధపడుతున్నారు. ఒక్కొక్కళ్ళు బ్లాక్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. నేను మొన్న ఇదే విషయమై ఇది కరెక్టా, నిర్దాక్షిణ్యంగా ఒక పర్సన్ ని నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడేసావు. పోనీ అతడేమైనా బూతులు మాట్లాడే పర్సన్ అంటే కాదు. నిన్ను తిరిగి బూతులు ఏమైనా తిట్టాడా? ఎవరు? మన భరతవర్ష శివ తిరిగి బూతులు తిట్టే పర్సనా? కాదు. అలాంటిది శివాని నోటికి వచ్చినట్టు నిర్దాక్షిణ్యంగా తిట్టేశాడు, అమ్మా అయ్యా అంటూ. మళ్ళీ ఒక్క మాట కూడా శివ మాట్లాడలేదు. ఆ చాట్ చూసినప్పుడు నిజంగా చాలా బాధ అనిపించింది. ఏ విధంగా ఎవరితో చూసుకున్నా కూడా సిద్ధాంతపరమైన చర్చ కానీ, ఆరోగ్యపరమైన చర్చ కానీ లేదు. బయటికి కనిపిస్తుంది ఆయన ఎవరెవరి గురించి అయితే మాట్లాడుతున్నాడో, ఏ వీడియోలో అయితే ఒక పర్సన్ గురించి ఇక్కడ తప్పు జరిగింది, ఇక్కడ వీళ్ళు ఇట్లా చేస్తున్నారు, ఇక్కడ వాళ్ళు అట్లా చేస్తున్నారు అంటుందో, బయటికి కనిపించేది సిద్ధాంతపరంగా కనిపిస్తుంది, కానీ వెనక మాత్రం ఈయనకున్నది వ్యక్తిగతంగా కక్ష. ఇప్పుడు వ్యక్తుల మీద ఎప్పుడు ఆ స్థాయికి వెళ్ళిపోతామంటే వాళ్ళ మూలంగా సంఘానికి, ఈ ధర్మానికి కానీ, ఈ హిందుత్వానికి కానీ హాని జరుగుతుంది అన్నప్పుడు అప్పుడు ఖచ్చితంగా ఆ వ్యక్తిని టార్గెట్ చేయడం తప్పేం కాదు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? చిన్న చిన్న మాటలకి హిందూ కాదు, చలో టార్గెట్, చలో బ్లాక్ చేసేస్తా. ఇది ఎంతవరకు కొంచెం కూడా సరైన విషయం కానే కాదు. అసలు నువ్వు నీ పర్సనల్ గర్ల్స్ తోని ఎదుటి వాళ్ళని టార్గెట్ చేస్తున్నావు. అది నీతో ట్రావెల్ చేస్తున్నావు, మాకు తెలుసు, జనాలకు తెలియదు. దాదాపుగా నీ ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకు కూడా ప్రతిదీ హేటెడ్, ప్రతిదీ ఎదుటి వాళ్ళ మీద హేట్నే చూపిస్తూ వస్తున్నావు. నిజంగా ఒక గురువును, ఒక బాబాని ఎవరినైనా గురువుగా స్వీకరించి పూజిస్తున్నప్పుడు వాళ్ళు ఎలాంటి సిద్ధాంతంలో ఉన్నారు, వాళ్ళు ఎలాంటి వేలో వాళ్ళ జీవితాన్ని గడిపారు అన్న దాని మీద కనీసం ఒక అవగాహన వస్తుంది. దాన్ని మనం ఆచరించి చూపించాలి. కానీ టోటల్ నీ ఎంటర్ లైఫ్లో నువ్వు ఎప్పుడూ సాత్వికంగా ఉన్నది, సాత్వికంగా ఆచరించి చూసింది లేదు. ఎంతసేపు నువ్వు తాగొద్దంటావా, తాగి చూపిస్తా, తినొద్దంటావా, తిని చూపిస్తా, ఇది చేయొద్దంటావా, ఇది చేసి చూపిస్తా. ఈ ఛాలెంజ్లతో ఎంత దూరం వెళ్తావు? ఇప్పుడు నీ పిచ్చి పీక్స్కి ఎట్లా వెళ్ళిపోయిందంటే ఆర్ఎస్ఎస్ని దూషించే స్థాయికి వెళ్ళిపోయావు. ఏం తెలుసు నీకు? ఈక తెలీదు, తోక తెలీదు. ఆర్ఎస్ఎస్ అనేంత స్థాయి మేధాశక్తి వచ్చేసిందని ఎట్లా అనుకుంటున్నావు? అంటే ఆర్ఎస్ఎస్ అన్నాను కాబట్టి నేను ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నాను నువ్వు అనుకుంటుండొచ్చు. మస్తు మంది అంటున్నారు ఆర్ఎస్ఎస్ని, అంటారు, అన్నోళ్ళు అన్నట్టే పోతారు. వాళ్ళు పెద్ద విషయమే కాదు. అమ్మాయిల జోలికి వెళ్ళకు, ఆడవాళ్ళ జోలికి అసలే వెళ్ళకు. ఈ వీడియో అంతా చూసాక మళ్ళీ నన్ను టార్గెట్ చేసి నువ్వేమైనా చేయాలనుకుంటే నాకేం చేయాలో తెలుసు.